హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ 30 అడుగుల ఎత్తులో రాత్రిళ్లు దూసుకెళ్లొచ్చు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నవంబర్ 765 తెలంగాణ ఏపీ మధ్య కీలకమైన రహదారి. ఈ రహదారి మీదుగానే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. అయితే ఈ హైవేను విస్తరించేందుకు ప్రాజెక్టును చేపడుతున్నారు. దీంతో ఈ హైవేలో 30 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ ను ప్లాన్ చేశారు. అటవీ ప్రాంతంలో జంతువులకు ఇబ్బంది లేకుండా దీనిని నిర్మించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ టు శ్రీశైలం బిజీ హైవే. ప్రతిరోజు వాహనాలతో రద్దీగా ఉండడంతో రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ శ్రీశైలం హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విస్తరణ కోసం 147.31 హెక్టార్ల భూసేకరణ అవసరమని అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. ఈ హైవే విస్తరణ ప్రాజెక్ట్ నల్లమల అటవీ ప్రాంతం అమరాబాద్ టైగర్ రిజర్వ్ మీదుగా వెళ్తోంది. ఈ క్రమంలో అనుమతుల కోసం రాష్ట్ర అటవీ శాఖతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించి నల్లమల అటవీ ప్రాంతం అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో అటవీ భూమి కావాలని అటవీ శాఖ అధికారుల్ని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో నేషనల్ హైవేను విస్తరిస్తారు. తెలంగాణలో 62.5 కిలోమీటర్ల మేర హైవేను విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో 45.42 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని చెప్తున్నారు అధికారులు. ఈ ప్రతిపాదనలకు అటవీశాఖ అధికారులు కొన్ని షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఈ హైవే కోసం ఎక్కువ చెట్లను నరకకుండా ప్రణాళికలో కొన్ని మార్పులను సూచించినట్లుగాను సమాచారం. అలాగే ఈ హైవేలో మన్ననూరు చెక్పోస్ట్ నుంచి దోమలపెంట చెక్పోస్ట్ మధ్యలో రాత్రి వేళల్లో కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నారు. అటవీశాఖ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలని అనుమతించడం లేదు. పులులు, ఇతర వన్యప్రాణులు రాత్రి వేళలో తిరుగుతుంటాయి కాబట్టి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. అయితే ఈ హైవేను విస్తరించిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులకు వివరించగా, ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి దిగేలా ర్యాంపులు నిర్మించొద్దని అటవీ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వాహనాల లైటింగ్ ఎక్కువగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని, ఎలివేటెడ్ కారిడార్ పై రాత్రి వేళ తక్కువ లైటింగ్ పెట్టాలని కూడా సూచించారట. ఈ మేరకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాలను పాటించాలని చెప్పారట. మొత్తం మీద హైదరాబాద్ శ్రీశైలం హైవే విస్తరణకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. అన్ని అనుమతులు రాగానే భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.